ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నాయన ప్రభా నీ మాట కొరకు నాయన మేము తప్పించుండగా నీ శ్రేష్టమైన మాటను మీరే మాకు బోధించి మాకు కావాల్సిన సత్యములు మీరే నడిపించమని నాయన ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరుని మీరే దీవించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనిచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది ఉన్ననైన నివాసం పరలోకమందు ఉన్నదని ఎరుగు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పినట్లుగా భూమి మీద అనేకమైన నివాసాలు ఉన్నాయి. అవి చేతి సహాయంతో కట్టినవన్నీ కూడా అవి ఏ రోజైనా సరే శిథిలమైపోవచ్చు. కానీ దేవుని చేత కట్టబడి ఉన్న గృహాన్ని కొరకు, ఇల్లు కొరకు పరలోకమందు మనకు ఉన్నదని మనం గ్రహించుకోవాలని భక్తులు తెలియపరుస్తున్నాడు. ఇల్లు అనేది అందరికీ ఉంటాయండి. కొంతమందికి సొంత ఇల్లు ఉంటుంది, కొంతమందికి అద్దిల్లు అనేది ఉంటుంది. అందరికీ సొంత ఇల్లు ఉండాలి అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. తెలివిగా వ్యవహరించి ఇల్లు కొనుక్కుంటే రెంట్ ఆ డబ్బులు మీరు మిగులుతాయి, దానివల్ల మీరు కుటుంబంలో హ్యాపీగా ఉండగలుగుతారు, అక్కడికి ఇక్కడికి ఎలా తిరుగుతారు రెంట్ అడికని చాలామంది అంటూ ఉంటారు. నన్ను కూడా చాలామంది అన్నారు, అట్లా సొంత ఇల్లు కొనుక్కుంటే ఈ బాధలు ఉండవు కదా, అక్కడికి ఇక్కడికి తిరగవలసిన పని లేదు కదా అని అంటారు. ఇల్లు అనేది దేవుడిచ్చే గిఫ్ట్ అండి. దేవుడే ఇవ్వాలి తప్ప మనం దేవుణ్ణి ఏమని ప్రశ్నిస్తాం? ఆయన తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతుల కింద మన దీన మనసుకులై ఎదురు చూస్తే దేవుని చిత్తంలో ఉంటే అది ఎప్పుడైనా రావచ్చు. రేకాబీలు ఇల్లు కొరకు మాట్లాడుతున్నారు. రేకాబు అనే ఒక వ్యక్తి యోహానాదాబు మాట్లాడుతున్నాడు. రేకాబు అనే వ్యక్తి కొన్ని రూల్స్ పెట్టాడట. యోహానాదాబు రేకాబు కుమారుడైన యోహానాదాబు అంటాడు, మా పూర్వీకులు మాకు ఇల్లు కోసం ఏం చెప్పారంటే, మా పితరుడైన రేకాబు చెప్పాడు ఏమనంటే, మీరు ద్రాక్షారసమైన ఎన్నడూ కూడా ముట్టుకోకూడదు, ఇల్లు కట్టుకోనకూడదు, విత్తనము విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, అది మీకు ఉండకూడదు. మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములోనే నివసించాలని చెప్పారట. అలాగే వారికి ఎవరికి కూడా సొంత ఇల్లు అనేవి లేవు, అందరూ కూడా గుడారములలో నివసించారు. ఈ రోజుల్లో సొంత ఇల్లు లేకపోతే చిన్న చూపు చూస్తుంది సొసైటీ. ఇంతకాలం జీవించావు, సొంత ఇల్లు సంపాదించుకోలేకపోయావేంటి అని చాలామంది అంటారు. నన్ను చూస్తే నా పేరు మీద ఒక గజం భూమి కూడా ఉండదు, సొంత ఇల్లు అనేది లేనే లేదు. ఇప్పటి వరకు కూడా మరి రెంటెడ్ హౌసెస్లోనే హ్యాపీగా జీవిస్తున్నాం. దేవుడే ఇవ్వాలి, దాని కొరకు వరి అవ్వాల్సిన పని లేదు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. పౌలు భక్తులు చెప్పినట్లుగా భూమి మీద ఉంటున్న ఈ శిథిలమైపోతున్న ఇల్లు కొరకు మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తాం. అందరూ ప్రయత్నాలు చేస్తాం, కానీ ఇది శాశ్వతమైనది కాదు. పరలోక సంబంధమైన ఇల్లు కొరకు మనం రాకులాడాలి. అట్లా మనం రాకులాడాలంటే మన యొక్క హృదయం మార్చబడాలి. ఇహలోకములో ఉంటున్న వాటి మీద మన ఐహిక విచారం వాటి మీద మనం గురి కలిగి ఉంటే ఆత్మీయ స్థితిలో మనం ముందుకు వెళ్ళలేం. సంపాదించాలి, కట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని మనం ధనాన్ని సమకూర్చుకుని ఇల్లులు కట్టుకోవాలని ఆశ ఉంటే మన యొక్క మైండ్ సెట్ అంతా కూడా దానితోనే ఇంపబడి ఉంటుంది. ఆత్మీయ స్థితి దిగజారుతూ ఉంటుంది. అలాగని ఇల్లు ఉండటం, అలాగని ఇల్లు కట్టుకున్న వాళ్ళ కోసమే మాట్లాడతారు. దేవుడు ఇస్తాడు తగిన సమయంలో.
దేవుడు ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తాడు. ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలి. మనకి భూలోకంలో ఇల్లు లేకపోయినా పర్లేదే కానీ పరలోకంలో మనందరికీ కూడా ఇల్లు ఉండాలి. ఖచ్చితంగా ఆ ఇల్లు సంపాదించుకోవాలనే తపన మనం కలిగి ఉండాలి. మీకు తెలుసో తెలీదో రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది మార్వాడీస్ మన రాష్ట్రాలకు వస్తూ ఉంటారు, వలసలు వస్తూ ఉన్నారు. చాలామంది స్థిరపడిపోయారు. ఈ స్థిరపడిపోయిన వారిలో చాలామందిని మనం చూస్తే చాలా తక్కువ మంది సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతము అందరు కూడా రెంటెడ్ హౌసెస్లోనే వారు జీవిస్తూ ఉంటారు. మేము అక్కడికి వచ్చి సంపాదించుకొని వ్యాపారం ఇచ్చి అక్కడికి వచ్చాము. ఏ రోజైనా మా దేశానికి మేము వెళ్ళిపోతాం, మా రాష్ట్రాలకు మేము వెళ్ళిపోతాం, కాబట్టి ఇక్కడ మాకెందుకు అని వ్యాపార రీత్యా వచ్చిన వాళ్ళు మార్వాడీస్ని మనం చూస్తుంటాం. ఎవరికి ఇల్లులు ఉండవు, సొంత ఇల్లు చాలా వరకు. అందరికంటే కొంతమంది ఇక్కడ స్థిరపడిపోవచ్చేమో, కానీ చాలా వరకు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుని వారు వెళ్ళిపోయే ఆ రీతిలోనే కనిపిస్తూ ఉంటారు. ఇల్లు కట్టాలని కానీ కొనాలని కానీ మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా మన ప్రయత్నాలు ఏమీ సాగవండి. దేవుని చిత్తం ఉండాలి దేనికైనా. అందుకని 127వ కీర్తన 1వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట ప్రకారంగా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థం అంటున్నాడు. ఇల్లు కట్టాలన్నా మనం ఎంత ఇల్లు కట్టాలని మనం ఎంత సమకూర్చినప్పుడు కూడా దేవుని చిత్తంలో లేనిదే మనం ఎంత సమకూర్చినా ఇల్లు అవ్వదు, ఇల్లు కాదు. భక్తుడైన దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని చాలా ప్రయత్నం చేశాడు, చాలా సంపాదించాడు, కానీ కట్టగలిగాడా? దావీదు చేతుల మీద అయితే కట్టలేకపోయాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుని యొక్క మందిరము కట్టబడింది. ఏది ఏమైనప్పటికీ కూడా మన సొంత ఇల్లైనా అద్దిల్లైనా మనం హ్యాపీగా జీవిస్తే చాలు. మనము ఇహలోకమైన వాటి మీద గురి కలగకుండా పర సంబంధమైన వాటి మీద మనం ఎప్పుడైతే మనసు పెడతామో మన యొక్క ఇల్లు పరలోక రాజ్యంలో శాశ్వతమైనదిగా ఉంటుంది. అది శాశ్వతమైనది. ఇక్కడ ఉంటున్న ఇల్లు అది శిథిలమైపోవచ్చు, ఎప్పుడైనా శిథిలమైపోవచ్చు. దాని కొరకు మనం రాకులాడే కన్నా పరలోక సంబంధమైన ఇల్లు కొరకు మనం ప్రయాసపడదాం. ఈ భూమి మీద మనకు ఇల్లు కావాలి, అది దేవుడు ఇచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూద్దాం. దేవుడిచ్చే గిఫ్ట్ అది, దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం.